ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న 6.25 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ పనులను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆర్ఎండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. 2017లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనా ఏదో ఒక కారణంతో ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ప్రాజెక్టుకు సంబంధించిన చిక్కులు పరిష్కరించినట్టు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో 2026 దసరాకు ముందుగా పూర్తి చేసి ప్రారంభించాలనే సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నార్లాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడే అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు కూడా పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి, దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈ, ఈఎన్సీ గారు